హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఈరోజు. సో థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్, హెల్తీ కుకింగ్, స్టిచ్చింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఆర్గనైజేషన్, ఇట్లాంటి లేడీస్కి సంబంధించినవి ప్రతిదీ కూడా నాకు ఏదైతే తెలుసో అది మీతో షేర్ చేసుకుంటుంటాను. సో డెఫినెట్గా అయితే వీడియో నచ్చింది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు యాక్చువల్గా దీనికి సంబంధించిన వీడియోని ఫస్ట్ పార్ట్ నేను ఆల్రెడీ చేసున్నాను, మన ఛానల్లో ఉంది కూడా. సో తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే కూర్చొని ఎలా అమౌంట్ ఎర్న్ చేయాలి అని చెప్పేసి దానిలో డిస్కస్ చేసిన కొన్ని పాయింట్స్ అయితే జస్ట్ చెప్తాను మీకు. ఆ రోజు ఏమేమి ఐడియాస్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము అని. మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఏదో ఉంటుంది కదా, మనిషి అన్న కంపల్సరీ తిండి, బట్ట, గూడు ఇవి కావాలి అని చెప్పేసి వీటికి సంబంధించిన బిజినెస్లు అయితే డెఫినెట్గా ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్గా ఉంటాయి. సో ఆ రోజు డిస్కస్ చేసినవి ఏంటి అంటే బేకరీ, కుకింగ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్ వాటిని చేయటము, అండ్ క్లౌడ్ కిచెన్, అండ్ బొటిక్, అండ్ దాంతోపాటు ట్యూషన్స్ చెప్పటము, స్టిచ్చింగ్, బొటిక్, ఇవన్నీ క్లాత్ బిజినెస్, శారీ బిజినెస్, ఫుడ్ బిజినెస్. ఫుడ్లో కూడా ఎట్లా క్లౌడ్ కిచెన్ స్టార్ట్, లేకపోతే క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఫుడ్లోనే అనమాట స్నాక్స్ ప్రిపేర్ చేయటం, పచ్చళ్ళు ప్రిపేర్ చేయటం, ఇట్లాంటి ఫుడ్ రిలేటెడ్, అండ్ స్టిచ్చింగ్, బట్టలు, వీటికి సంబంధించినవి. అండ్ కొంచెం చదువుకున్నారు, కొంచెం చెప్పగలుగుతారు, టీచ్ చేయగలుగుతారు అంటే టీచింగ్, ఇట్లాంటివి ఆ రోజు మనం డిస్కస్ చేసాము. ఈరోజు ఇంకొన్ని ఐడియాస్ అనమాట, ఈరోజు ఇంకొన్ని ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఆర్ట్కి సంబంధించిన ఐడియాస్ చెప్తాను. ఆర్ట్ అంటే కొన్ని మనకి కొన్ని స్కిల్స్ ఉంటాయి కదా, లేడీస్ అంటేనే ఆబ్వియస్గా ఏదైనా సరే అందంగా తీర్చిదిద్దే కెపాసిటీ మనకు ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన బిజినెస్లు ఏంటి అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అనుకోండి. ఒకప్పుడు ఎలా ఉంటుందంటే పట్టు చీర కట్టుకున్నాము అంటే అటు ఇటు సైడ్కి ఏదో గోల్డ్ బ్యాంగిల్స్, ఏదో ఒక స్టోన్ బ్యాంగిల్స్ వేసుకోవటం, మిడిల్లో వచ్చేసి మన మట్టి గాజులు వేసుకుంటాం శారీకి మ్యాచ్ అయ్యేవి, అవునా కదా. బట్ ఇప్పుడు చూస్తే మ్యాక్సిమం కూడా థ్రెడ్ బ్యాంగిల్సే. మీరు అది ఎంత కాస్ట్లీ శారీ అనుకోండి, ఎంత పెద్ద ఫంక్షన్ అయినా, ఏ అకేషన్ అయినా, ఈవెన్ మ్యారేజ్ అయినా సరే గ్లాస్ బ్యాంగిల్స్ని డిఫరెంట్ ఐడియాస్తో సిల్క్ థ్రెడ్ లాగా చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నారు. మంచి డిమాండ్ ఉన్న బిజినెస్, పెద్ద పెట్టుబడి అవసరం లేదు, హ్యాపీగా మనకి టాలెంట్ ఉంది, అట్లాంటివి కొన్ని స్కిల్, బ్యాంగిల్స్ చేసే అంత స్కిల్ ఉంది మనకి అనుకుంటే మీరు హ్యాపీగా ఇంట్లో స్టార్ట్ చేయొచ్చు. రా మెటీరియల్స్ అవి కొంచెం మనం బల్క్లో తెచ్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు హైదరాబాద్ అంటే బేగం బజారు, విజయవాడ అట్లు కొన్ని ఉంటాయి కదా, 1 town అట్లాంటివి, అలాంటి చోట్లకి వెళ్ళి కొంచెం బల్క్లో తెచ్చుకున్నామంటే మెటీరియల్స్ చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఎట్లాంటి ఐడియాస్ ఉన్నాయి, ఏ థాట్స్ ఉన్నాయి, మీరు ఎంత క్రియేటివ్గా బ్యాంగిల్ రెడీ చేసి ఇచ్చారు అంటే మీకు వర్క్ ఆర్డర్స్ అంత వస్తాయి. యాక్చువల్గా లాస్ట్ టైం మా ఇంట్లో ఒక ఫంక్షన్ కోసం నేను 2000 పెట్టి 2 sets కొనుక్కున్నాను. 2000, 4000 బ్యాంగిల్స్ కొన్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి బ్యాంగిల్ కోసం 2000 కాస్ట్ పెట్టడము. ఇంట్లో ఫంక్షన్ కదా అనేసి ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా నాకు అని సమన్వి కోసం తీసుకున్నాము. సో అట్లా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా, లేకపోతే వాళ్ళ డ్రెస్కి తగ్గట్టుగా కస్టమైజ్ చేయించుకుంటూ ఇప్పుడు చాలామంది చేయించుకుంటున్నారు. మేబీ 2000 మేబీ తక్కువ కావచ్చు, అంతకంటే ఎక్కువ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, దీంట్లోనే నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే అది బ్యాంగిల్ని క్లాత్తో కూడా చేస్తున్నారు కదా. సిల్క్ థ్రెడ్ని యూజ్ చేయకుండా ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, ఈ డ్రెస్ క్లాత్ని కొంచెం యూజ్ చేసి బ్యాంగిల్ రెడీ చేసుకోవటం, ఇది నెక్స్ట్ లెవెల్ అనుకోండి. మీకు అది ఉంది, అది చేయగలుగుతారు మీరు అనుకుంటే హ్యాపీగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానివ్వండి, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కానీ స్టార్ట్ చేయండి.
ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏముండదు, మన దగ్గర ఉన్న డబ్బులతో హ్యాపీగా చేసుకోవచ్చు, హ్యాపీగా పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు. ఓకేనా, అది ఫస్ట్ ఐడియా. ఎలాగో ఆర్ట్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆర్ట్లోనే నెక్స్ట్ ఏంటి అంటే క్లేతో ఉంటాయి కదా, మౌల్డ్ ఇట్, క్లే ఇట్లాంటివి కొంచెం బర్త్డేకి ఇట్లాంటి వాటికి, యానివర్సరీకి ఇట్లాంటి వాటికి కొంచెం యూనిక్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. ప్రతిసారి గోల్డ్ ఐటమ్ కాస్ట్లీ ఇచ్చే వాళ్ళు ఒక 20% 30% ఉంటే రిమైనింగ్వి రిమైనింగ్ ఏమైనా గిఫ్ట్ ఆర్టికల్స్ లాగా ఇచ్చేవాళ్ళు 70% ఉన్నారు. అది కూడా కస్టమైజ్ చేయించుకొని, మీ దగ్గర ఆ టాలెంట్ ఉంది అంటే గ్లాస్ పెయింటింగ్, గ్లాస్ బాటిల్ ఆర్ట్, లేకపోతే నేను మొన్న మా హస్బెండ్ బర్త్డే కోసం అని చెప్పేసి ఒక ఫ్రేమ్ తీసుకున్నాను, అమెజాన్లో చూపించాను, హ్యాపీ బర్త్డే అని వాళ్ళ డాడీకి. అవి మనమే ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు. నాకు వచ్చేసి అది అరౌండ్ 1800 to 2000 కాస్ట్ పడింది. ఇంట్లో అవి నేను చేసుకోగలుగుతాను, అంత ఫినిషింగ్ రాకపోయినా ఆ మోడల్ నేను చేయగలుగుతాను. కానీ టైం లేదనో లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల చేసుకోలేని వాళ్ళే ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం ప్రిపేర్ చేసి ఇచ్చామనుకోండి, వాటికి కూడా పెద్ద బడ్జెట్ ఏం అవసరం ఉండదు. చిన్నవి యూజ్ చేసుకొని కొన్ని వేస్ట్ మెటీరియల్స్ అట్లాంటివన్నా యూజ్ చేసుకొని హ్యాపీగా అట్లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. అట్లా కస్టమైజ్డ్ గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్, ఇట్లా డిఐవైలు ఉంటాయి కదా, మీ దగ్గర ఆ టాలెంట్ ఉందా, స్కిల్ ఉంది అనుకుంటే హ్యాపీగా ఫస్ట్ మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి, మీ క్లోజ్ వాళ్ళకి అట్లాంటివి ఏమన్నా చిన్నవి చేసి ఇవ్వండి. బాగుంది అనుకోండి, డెఫినెట్గా నా దగ్గర బాగుంది అనుకుంటే నేను ఇంకొకరిగా సజెస్ట్ చేస్తాను, నేను పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ బాటిల్ ఆర్ట్, మీరు కూడా తీసుకోండి అని చెప్తాం కదా. లేదా మా ఇంటికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు చూస్తే అడుగుతారు. అట్లా చిన్నగా మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఓకేనా, సో అది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, మంచి బిజినెస్ ఈ రోజుల్లో. అండ్ దాని క్లేతోనే మనం జ్యువెలరీ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంక ఇదంతా కూడా కొంచెం ఆర్ట్ ఇట్లాంటి వాటికి వస్తాయి. ఓకేనా, సో ఇది నెక్స్ట్ ఇంకొక మంచి బిజినెస్ ఐడియా ఏంటి అంటే చాలా మందికి లేడీస్కి యూజ్ అయ్యేది ఈవెంట్ మేనేజ్మెంట్. అమ్మో, ఈవెంట్ మేనేజ్మెంట్ మనం చేయగలుగుతామా ఒక ఈవెంట్? కాదు, పెద్ద బిజినెస్ కదా అట్లా అనుకోకండి. నిజంగా లేడీస్ తలుచుకుంటే చేయలేనిది ఏమీ ఉండదు కదా. మన ఇంట్లో ఇప్పటికే చాలా ఫంక్షన్స్, మ్యారేజ్లని, గృహప్రవేశాలు, బర్త్డేస్ ఏదో ఒకటి జరిగే ఉంటాయి కదా. దానిలో నిజం చెప్పండి, హస్బెండ్సే అమౌంట్ పెట్టేది జెంట్సే అనుకోండి, రిమైనింగ్ థింగ్స్ అన్ని మేనేజ్ చేసేది ఎవరు? మనమే కదా. పెళ్ళికి కావాల్సిన చీరలు తెచ్చుకోవటం కానివ్వండి, పెళ్ళికి ఏమేమి కావాలో అవన్నీ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవటం కానివ్వండి, వచ్చిన వాళ్ళ గెస్ట్ని రిసీవ్ చేసుకోవటము, అంత ఫుడ్ దగ్గర ఎట్లుంది, చాలా వరకు 70 to 80% ప్రతి పనిలో మనం ఇన్వాల్వ్ అవుతాము. మన ఇంట్లో మ్యారేజ్ జరుగుతుంది అంటే కదా. సో మనం డెఫినెట్గా చేయగలుగుతారు లేడీస్. అంత పెద్ద ఈవెంట్లు మనం ఎలా స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఫస్ట్ సింపుల్గా మీ అపార్ట్మెంట్ తీసుకోండి. ఒక 20 ఫ్లాట్స్ ఉన్న ఒక అపార్ట్మెంట్, ఎవరిదో ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంది, ఒక 50 మెంబర్స్కో 100 మెంబర్స్కో డిన్నర్ పెట్టుకొని వాళ్ళు ఒక చిన్న బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు అంటే దానికి పెద్దగా ఇంత అమౌంట్ అంత అమౌంట్ అని తీసుకోకుండా, మీ ఫ్రెండే వాళ్ళే కాబట్టి నేను ఆర్గనైజ్ చేస్తాను, నేను ఆర్గనైజ్ చేసి చూపిస్తాను అని చెప్పేసి చిన్నగా మీ ఫ్రెండ్స్ అట్లా అడిగేసి ఆ ఈవెంట్ మీరు తీసుకోండి. ఆ బర్త్డే పార్టీకి కావాల్సిన రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, వాళ్ళ బడ్జెట్ ఎంతో కనుక్కొని రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, వాళ్ళు ఒకవేళ డిన్నర్ పెట్టాలి అనుకుంటే డిన్నర్ బడ్జెట్ ఎంత, అది ఎక్కడ క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది, లేకపోతే ఆ బర్త్డేకి థీమ్ ఏంటి, వాళ్ళు ఏం డెకరేషన్ చేయాలనుకుంటున్నారు, వచ్చిన పిల్లల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఇట్లా చిన్నదే, పెద్ద బడ్జెట్ అవసరం లేదు. డెఫినెట్గా అపార్ట్మెంట్లో ఇట్లాంటి ఫంక్షన్లు మంత్లీ 1 అన్నా జరుగుతూనే ఉంటాయి, 1 month 2 months ఒకసారి. కాబట్టి హ్యాపీగా మనం అది తీసుకోవచ్చు. అది బాగా చేసామనుకోండి, తర్వాత కాలనీలో చేయొచ్చు, కాలనీ తర్వాత అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. డెఫినెట్గా అయితే చేయగలుగుతాము. మనం చిన్న పార్టీస్ తీసుకోండి, చిన్న బర్త్డేస్ తీసుకోండి. దాని తర్వాత ఇంకా మౌత్ టాకే, ఏదైనా సరే మనం బిజినెస్ చేస్తున్నాము అంటే
ఫస్ట్ ప్రమోషన్స్ చేసుకోవాలి మనము కొన్ని ఎట్లా ఆ బిజినెస్ బట్టి మన బడ్జెట్ని బట్టి ప్రమోషన్ అనేది చేసుకోవాలి. కొంచెం పర్లేదు, కొంచెం మంచి బిజినెస్, కొంచెం అమౌంట్ పెడుతున్నాము అనుకున్నప్పుడు మీరు కొంచెం పాంప్లెట్లు వేయటము, యాడ్స్ ఇవ్వటము అట్లాంటివి చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు ఇంట్లో చిన్నగా స్టార్ట్ చేస్తున్నాం, పెద్ద బడ్జెట్ ఏం లేదు, లో బడ్జెట్ అనుకున్నప్పుడు చాలా మంది అందరికీ వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టా ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. కాబట్టి వాటిల్లో మీరు పోస్ట్ చేసుకోవటము, మీ ఫ్రెండ్స్ వాటిల్లో పోస్ట్ చేయమనటం ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఓకేనా. సో ఒక బర్త్డే పార్టీ మంచిగా చేశారు అంటే డెఫినెట్గా కాలనీలో నెక్స్ట్ ఎవరో ఒకళ్ళు చేస్తారు. పార్టీస్కి కొదవే లేదండి ఈ రోజుల్లో. పుట్టిన దగ్గర నుంచి పుట్టినప్పుడు తర్వాత 21 days అంటారు, నామకరణం అంటాం, బారసాలు అంటాం, అన్నప్రసన్న అంటాం, బర్త్డే అంటాం, తర్వాత హాఫ్ శారీస్ అంటాం. ప్రతిదీ ఈవెంట్, ప్రతిదీ ఫంక్షన్. మన దగ్గర డబ్బులు ఉండి చేసుకోవాలి కానీ ప్రతి దాన్ని కూడా అందరికీ చేసుకోవాలని ఉంటుంది. కొంతమందికి టైం సెట్ అవ్వక, లేకపోతే అట్లా కొన్ని రీజన్స్ వల్ల కొంచెం వెనకడుగు వేస్తుంటారు కదా. అట్లాంటి మనం ఒకటి మంచిగా వాళ్ళ బడ్జెట్లో చేసి కనుక కొంచెం క్రియేటివ్గా చేసి చూపించాము అంటే వాళ్ళ రిలేటివ్స్లో, వాళ్ళ సర్కిల్లో ఉన్న ప్రతి ఈవెంట్ మీ దగ్గరకు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. 1-2 ఈవెంట్స్ మీరు కరెక్ట్గా చేసి చూపించారు అంటే. ఓకేనా. సో ఈవెంట్ మేనేజరు ఇది ఎవరైతే బాగా బయటికి వెళ్ళి మాట్లాడతారు. లేడీస్ కొంతమంది ఏంటంటే చాలా తొందరగా కలిసిపోతారు, అందరినీ కలుపుకుంటారు, ఎక్కువ బయటికి వెళ్తారు, మాట్లాడగలుగుతారు, కొంచెం అన్ని ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా పెద్ద ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫేస్ చేసి దాన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఇట్లాంటి స్కిల్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఈవెంట్ మేనేజర్గా తీసుకోవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. తర్వాత కొంచెం అమౌంట్ ఎర్న్ చేసుకున్నాక దాన్ని కొంచెం ఒక ఆఫీస్ సెటప్ చేసుకోవడం, ఒక 2-3 మెంబర్స్ వర్కర్స్ని పెట్టుకోవడం, తర్వాత దాన్ని బిల్డ్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏదన్నా బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నాము, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, హార్డ్ వర్క్ చేయగలుగుతాము అంటే మనకి గవర్నమెంట్ తరపు నుంచి కూడా చాలా వరకు సపోర్ట్ ఉంటుంది. మనకి లేడీస్కి అట్లాంటి లోన్స్ ఇవ్వటము, అట్లాంటి కొంచెం తక్కువ వడ్డీకి ఇవ్వటము ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చాలా మందికి హెల్త్ కాన్షియస్ పెరిగింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజము. ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఏమో ఉన్నన్ని రోజులు కూడా తిందాము, ఉందాము, పోదాము అన్నట్టుంటే ఇంకొక బ్యాచ్ మనం ఉన్నన్ని రోజులు హెల్తీగా ఉండాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, హెల్త్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈవినింగ్ వచ్చేసి జొన్న రొట్టెలని, రాగి దోశలని, అవని ఇవని ఇట్లాంటివి ఎక్కువ రైస్ ఐటమ్స్ వదిలేసి ఇట్లాంటివే చేసుకుంటున్నారు. బట్ ఈ పిండిలు చాలా మంది బయటే కొనుక్కుంటారు. ఎందుకు అంటే ఇప్పుడు రాగి పిండి పట్టించుకోవాలి అంటే ఫస్ట్ రాగులు తీసుకురావాలి, కడగాలి, ఆరబోయాలి, తర్వాత పిండి పట్టించుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంది. దీనికన్నా ఏం చేస్తారు, చాలా మంది వర్కింగ్ ఉమెన్సే ఉంటున్నారు ఇప్పుడు కదా, అందుకని బయట కొనుక్కొచ్చుకుంటారు. బట్ బయట కొనుక్కొచ్చుకున్న ఎంత క్వాలిటీ ఉంటుందో మనకి తెలియదు. ఎందుకంటే చాలా సార్లు విన్నాము గోధుమ పిండిలో మైదా పిండి కలుస్తుంది, అది ఇది అని చెప్పేసి చాలా సార్లు నేను కూడా విన్నాను కదా. సో అందుకే బయట క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మ్యాక్సిమం మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే చిన్న మిల్లు పెట్టుకోవచ్చు. మిల్లు అంటే ఒక పెద్ద మనం బయట చూస్తాం పిండి గిర్ని అని రాసి ఉంటుంది కదా చాలా చోట్ల. అంత పెద్ద సెటప్ మనకు అవసరం లేదు. మన కిచెన్లో మనం పెట్టుకునేలాగా, ఇంట్లోనే పిండి చేసుకునేలాగా ఇప్పుడు చాలా ఉంటాయి మనకు మిక్సీలు, గ్రైండర్, అలానో పిండి మిల్లులు, మినీ గ్రైండర్స్ అవి కూడా దొరుకుతున్నాయి కదా అమెజాన్లో. ఐ థింక్ 10,000 ఆ కాస్ట్లో వస్తున్నాయి అవి. అది మన ఇంట్లో మన మిక్సీ, గ్రైండర్ ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తాయి, ఇవి కూడా అంతే స్పేస్ ఆక్యుపై చేస్తాయి. అట్లాంటివి చిన్నగా అట్లాంటివి తయారు చేయండి. మంచి క్వాలిటీవి తీసుకొచ్చి, క్వాలిటీ గోధుమలు, రాగులు కానీ ఇలాంటివి తీసుకొచ్చి నీట్గా అయితే పిండి ప్రిపేర్ చేసి 1/2 kg, 1/4 kg, 1/2 kg ఇట్లా ప్యాకెట్స్ తెలిసిన వాళ్ళకి సేల్ చేయొచ్చు, లేదు దగ్గర ఉన్న షాప్స్కి అమ్మొచ్చు హ్యాపీగా. ఎందుకు అంటే పెద్ద సూపర్ మార్కెట్సే కాకుండా చిన్న కిరాణా షాపులు లాంటివి కూడా ఉంటాయి ఏరియాస్లో. అవి ఎంత పాష్ ఏరియా అయినా కానివ్వండి, సూపర్ మార్కెట్లే ఉండవు, చిన్నవి కూడా ఉంటాయి. ఆ చిన్న వాటికి తీసుకెళ్ళి మీ బ్రాండ్ ఒకసారి చూపించడము, మీరు క్వాలిటీగా చేసిస్తున్నారు. ఫుడ్కు సంబంధించి కానీ ఏ బిజినెస్ అయినా చేయనివ్వండి, మీరు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ఎంత జెన్యూన్గా ఉంటున్నారు, ఎలా ఉంటున్న కస్టమర్స్తో
ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్న దాని మీద మీ బిజినెస్ డిపెండ్ అయి ఉంటుంది కదా. మీరు క్వాలిటీగా మంచి పిండి రెడీ చేసి ఇవ్వండి, మంచిగా పురుగు పట్టకుండా నీట్గా ఉంది అంటే డెఫినెట్గా సెకండ్ టైం కూడా మళ్ళీ మీ దగ్గరకే వస్తారు. ఇది పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం కాదండి. 10,000 అంటే మన అందరు శారీస్ వెతికితే దొరుకుతాయి అందరి ఇళ్ళల్లో కదా. సో ఇట్లా ఇది కూడా స్టార్ట్ చేయొచ్చు. దీంతో పాటు గానుగు నూనెలు చేయటము, ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఆ మిషన్ అది కొనుక్కోవాలి అంటే ఒక 1 lakh 2 lakhs అట్లా మిషన్ కాస్ట్ ఉంటుంది అది. కానీ అది కూడా మంచి బిజినెస్. ఎందుకంటే చెప్పాను కదా, నేనైతే మా ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 3-4 years నుంచి అయితే డీప్ ఫ్రైస్కి మాత్రమే రిఫైండ్ ఆయిల్ వాడతాను. రిమైనింగ్ అన్నిటికీ కూడా తాలింపులకి కూరలకి ఏవైనా సరే నేను బయట గానుగులోనే తెచ్చుకుంటాను. ఒకసారి కోకోనట్ ఆయిల్ తెచ్చుకుంటాను, ఒకసారి నువ్వుల నూనె తెచ్చుకుంటాను, ఒకసారి అట్లా డిఫరెంట్ ఆయిల్స్ బయట తెచ్చుకుంటాను. మేబీ అవి కాస్టే ఉండొచ్చు, అది 400-500 లీటర్లు అలా కూడా ఉంటాయి. బట్ నేను ఒకటే చూసుకుంటాను, ఒకేసారి 5 లీటర్ల రిఫైండ్ ఆయిల్ తెచ్చుకొని దాన్ని అన్నిటికీ డీప్ ఫ్రైస్కి అన్నిటికీ యూజ్ చేస్తూ, ఎందుకు అంటే ఇప్పుడు ఎంత మంచిగా ఎలా ఉన్నా కూడా ఏదో ఒక రోగాలు వస్తూనే ఉన్నాయి కదా, ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. అలాంటిది ఒక 400 మహా అయితే మామూలు రిఫైండ్ ఆయిల్ 200 ఉంటే ఇది ఒక 400 ఉంటుంది, 200 ఎక్కువ. బట్ వన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్ళాము అంటే వాళ్ళు ఏది చేయించుకోమంటే ఆ టెస్ట్ చేయించుకోవాలి, ఏ మెడిసిన్ వాడమంటే ఆ మెడిసిన్ వాడాలి. లక్షలు అవుతాయి. ఇన్సూరెన్స్ ఉంది అని చెప్తే అది ఇంకొంచెం ఎక్కువే అవుతుంది బిల్లు కదా. అంత దాకా పోయే కన్నా ఒక 200 ఎక్కువైనా పర్లేదు అనేసి అయితే నేను మంత్లీ 1 kg రిఫైండ్ నార్మల్ ఆయిల్ తెచ్చుకుంటాను. అది తాలింపులకి కర్రీస్కి నేను ఆ 1 kg యూజ్ చేస్తాను. ఇంకొక 1-1.5 kg రిఫైండ్ ఆయిల్ ఉంటుంది, ఆ రిఫైండ్ ఆయిల్ డీప్ ఫ్రైస్కి యూజ్ చేస్తాను. ఓకేనా. సో మీరు కూడా ఇట్లాంటి కొంచెం బడ్జెట్ ఉంది అనుకుంటే కొంచెం గానుగు నూనెలు పెట్టుకోవటము, ఇట్లాంటి కోల్డ్ ప్రెషర్ ఆయిల్ అంటారు కదా, ఫ్లోలో వస్తూనే ఉంటుంది మాట్లాడటం స్టార్ట్ చేస్తే. ఆ కోల్డ్ ప్రెషర్ ఆయిల్ అది పెట్టుకోవటం, అది కొంచెం ఇన్వెస్ట్మెంట్, బట్ డెఫినెట్గా అయితే వర్తే అది కూడా. సో అది స్టార్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఇంకొకటి వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా. ఇప్పుడు హెయిర్ బన్స్ కానివ్వండి, హెయిర్ బ్యాండ్స్ ప్రిపేర్ చేసుకోవటము, ఇవన్నీ కూడా మంచిగా బల్క్లో. ప్లస్ ఇవన్నీ కూడా మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాటికి లింక్ చేసుకోవచ్చు, అక్కడ మనం సేల్ చేసుకోవచ్చు. అవేంటి ఆ డీటెయిల్స్ అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడు అవైతే చేయలేదు కాబట్టి నాకు వాటి గురించి డీటెయిల్డ్గా తెలియదు. బట్ నా ఫ్రెండ్ అయితే అట్లా అమెజాన్లో అలా తన ప్రోడక్ట్స్ సేల్ చేయటం అయితే నాకు తెలుసు. సో డీటెయిల్డ్గా కనుక్కొని మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనా. సో అట్లాంటి వాటికి లింక్ చేసుకోవచ్చు. ఇట్లాంటి హెయిర్ బ్యాండ్స్ కానివ్వండి, హెయిర్ బన్స్. నేను మొన్న కూడా ఒక వీడియోలో చూపించాను, నేను నా కాటన్ లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే మిగతా క్లాత్తో నేను ఒక హెయిర్ బ్యాండ్ చేసుకున్నానని. అది బయట అయితే డెఫినెట్గా 50 రూపీస్కి తక్కువ అయితే ఏం ఉండదండి కదా. సో నాకేమన్నా పెట్టుబడి ఉందా దానిలో, వేస్ట్ బ్యాండ్ అండ్ ఇంట్లో మిగిలిన క్లాత్. అట్లా హ్యాపీగా మీరు కూడా కస్టమైజ్డ్ బ్యాండ్స్ అట్లాంటివి ప్రిపేర్ అలాంటివి స్టార్ట్ చేయొచ్చు. అది కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, 0 ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి లాస్ట్ టైం డిస్కస్ చేసిందే ఏంటి అంటే, మీకు కొంచెం టాలెంట్ ఉంది, చదువుకున్నారు, చెప్పగలుగుతారు అంటే ట్యూషన్స్ చెప్పండి అని చెప్పాను. చాలా 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 పెద్ద బిజినెస్ ఇదైతే. ప్రజెంట్ అయితే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు మనకి మనకి ఒక సబ్జెక్ట్ వచ్చి ఉంటే మాత్రం. ఓకేనా. అది ఆ రోజు డిస్కస్ చేశా. దానికే నెక్స్ట్ లెవెల్ చెప్తాను ఈరోజు. యాక్చువల్గా రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకరు కాల్ చేశారు. తను నా పీజీ ఫ్రెండ్. తను ఆల్రెడీ ట్యూషన్స్ అవి చెప్తుంది. వాళ్ళ పాప ఐఐటి, వాళ్ళ పాపకు చెప్పడం కోసం తను ప్రిపేర్ అవుతూ, దాంతోపాటు హ్యాపీగా ఐఐటికే ప్రిపేర్ అవుతున్నారంటే మిగతా క్లాసులకి హ్యాపీగా చెప్పగలుగుతుంది కదా. అట్లా హ్యాపీగా ఒక 15-20 మెంబర్స్కి తను హ్యాపీగా ఇప్పుడు ట్యూషన్స్ చెప్తుంది. తనకి వాళ్ళ పాపకి యూట్యూబ్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి, గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి దాని నుంచి మాట్లాడటానికి అని కాల్ చేసినప్పుడు అవి అన్నీ డిస్కస్ చేసి అన్నీ మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది అయితే నేను తనకి చెప్పాను. అదే మీకు కూడా చెప్తున్నాను.
కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి నాలాగా వ్లాగ్స్ చేసుకుంటూ అన్నం కూరలు వండటం ఇలాంటివి చూపించేదానికన్నా కూడా ఛానల్ పెట్టు. బట్ ఎట్లా అంటే నువ్వు ఏదైతే ప్రిపేర్ అవుతున్నావో, నువ్వు ఆల్రెడీ ఐఐటికి ప్రిపేర్ అవుతున్నావు, ఆ ట్యూషన్స్ చెప్తున్నావు కదా, అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్ లాగా ఒక ఛానల్ క్రియేట్ చేసి క్లాస్ తీసుకొని ఆ క్లాసు పోస్ట్ చెయ్యి. చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఏదైనా సబ్జెక్ట్లో ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే ఇమీడియట్గా గూగుల్ చేస్తాము. గూగుల్ చేస్తే వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ చూసి మా పిల్లలకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎందుకంటే మనం చదువుకున్నప్పుడు సిలబస్ వీళ్ళు చదువుకుంటుంది ఒకటి కాదు కాబట్టి డెఫినెట్గా కొంత నాలెడ్జ్ అనేది మనకి తక్కువే ఉంటుంది కాబట్టి మేము గూగుల్ చేసి చూస్తాము. అట్లానే ఎవరో ఒకరు డెఫినెట్గా అట్లా క్లాసెస్ హెల్ప్ కావాల్సిన వాళ్ళు, నీడున్న వాళ్ళు ఉంటారు. మనకు వచ్చిన సబ్జెక్టే ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో ఒక బ్లాక్ బోర్డ్ పెట్టుకోవటము, ఎదురుగా కెమెరా పెట్టుకోవటము, ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయటము, వీడియో అప్లోడ్ చేయటము. చూస్తారా? డెఫినెట్గా చూస్తారు. మీరు కరెక్ట్గా నాలెడ్జ్ ఉండి కరెక్ట్ సబ్జెక్ట్ కనుక టీచ్ చేస్తున్నారంటే చాలా చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల మీకు అమౌంట్ వస్తుంది. మీరు ఒక సబ్జెక్టు చెప్తున్నారు, మీరు ఒక టాపిక్ చెప్తున్నారంటే ఆ టాపిక్ మళ్ళీ మీరు రిఫర్ చేసుకున్నట్లు ఉంటుంది. అవునా కదా? మళ్ళీ దానివల్ల మీకే నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. 1కి 10 సార్లు చెప్తున్నాం అదే టాపిక్ అంటే ఎలా ఉంటుంది? దాని మీద మనకి ఫుల్ గ్రిప్ వస్తుంది. సో ఎవరైతే ట్యూషన్స్ చెప్తున్నారో, ఎవరికైతే సబ్జెక్ట్ ఉందో బట్ బయటికి వెళ్ళి జాబ్ చేయలేరు, లేకపోతే ఇంట్లో 10 మంది 20 మంది పిల్లల్ని పెట్టుకొని ట్యూషన్ చెప్పేంత మా ఇంట్లో ఎంకరేజ్ చెయ్యరండి, బట్ నాకు టీచింగ్ ఇంట్రెస్ట్, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. హ్యాపీగా రీసెంట్ బుక్స్ తెచ్చుకోండి, ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి, ఏదో క్లాస్ తీసుకోండి, 7th క్లాసో 8th క్లాసో ఏదో ఒక టాపిక్ తీసుకొని హ్యాపీగా ఛానల్ క్రియేట్ చేసుకోండి, టాపిక్ చెప్పండి. ది బెస్ట్. ఇది కూడా మంచి బిజినెస్ ఐడియా అయితే అవుతుంది. సో నేను ఇదే ఐడియా తనకి ఇచ్చాను, మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, యూట్యూబ్ విషయం వచ్చింది కాబట్టి మళ్ళీ అదే చెప్తాను. ఇప్పుడు యూట్యూబ్ చూసే వాళ్ళకన్నా చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అవునా కదా? చాలా మంది యూట్యూబ్ చేస్తున్నారు. బట్ ఎంతమందికి వీడియో ఎడిట్ చేసుకోవటం, థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవటము, ట్యాగ్స్ ఇవ్వటము, ఇవి చాలా మందికి రావు. ఈవెన్ నా థంబ్నెయిల్స్ అయినా నేను బయట ఎడిటింగ్ చేసే వాళ్ళు చేసినంత అట్రాక్టివ్గా నా థంబ్నెయిల్స్ నేను చేసుకోలేను. ఎందుకంటే బేసికల్గా నాకు ఎడిటింగ్ అవి రాదు. కానీ ఎవరికైతే ఎడిటింగ్ వచ్చో, ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే హ్యాపీగా ఎడిటింగ్ చేసుకోవడం నేర్చుకోండి. ఒక వీడియోకి ఒక థంబ్నెయిల్ ఒక్కటి పెట్టేసి ఇస్తే ఆల్మోస్ట్ 100 నుంచి 400 500 అమౌంట్ తీసుకుంటారు జస్ట్ థంబ్నెయిల్ కోసం. ఓకేనా? ఇంకా మీరు వీడియో ఎడిట్ చేసి ఇస్తున్నారు, ట్యాగ్స్ ఇస్తున్నారు, డిస్క్రిప్షన్ రాస్తే ఇవన్నీ మీరే చేస్తున్నారు అంటే ఇంకా హ్యాపీగా ఎక్కువ తీసుకోవచ్చు. దీనికి పెద్ద అవసరం ఏం లేదు. ఒక మొబైల్ ఉంటే సరిపోతుంది, లేదా మహా అయితే ఒక ల్యాప్టాప్ ఉంటే. మన అందరి ఇళ్లలో ల్యాప్టాప్లు ట్యాబ్స్ ఉంటూనే ఉంటాయి కదా, పిల్లల కోసమో హస్బెండ్ కోసమో ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎడిటింగ్ యాప్స్ ది బెస్ట్ అనమాట. ఫ్యూచర్లో ఇంకా పెరుగుతూనే ఉంటుంది. యూట్యూబ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వీడియోస్ చేసేవాళ్ళు ఏదో ఒకటి పెరుగుతూనే ఉంటారు కానీ తగ్గేదైతే కాదు కదా. టెక్నాలజీ పెరుగుతూ ఉంటే ఇట్లాంటి క్రియేటర్స్ కూడా పెరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఎడిటింగ్ యాప్స్ వచ్చిన వాళ్ళకి ఇంకా మంచి బూమ్ ఉంటుంది. ఓకేనా? హ్యాపీగా మీకు కొంచెం స్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కంప్యూటర్ బేస్డ్ అదంతా అనుకుంటే ఎడిటింగ్స్ అయితే ట్రై చేయండి. ఇవన్నీ కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదండి, పెద్ద ఎవరి సపోర్టు, పెద్ద లేబరు ఏం అవసరం లేదు. హ్యాపీగా మనమే ఇంట్లో చేసుకోవచ్చు. మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు, మన ఫ్యామిలీకి మనం కొంచెం సపోర్ట్ అవ్వచ్చు. మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక డిగ్నిటీ ఏమైనా అనుకోండి, అన్నీ మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? హరీష దాని పక్కన సో అని ఇలా అని మనకంటూ ఒక డిజిగ్నేషన్ ఉంటాయి కదా. సో అట్లానే ఒకప్పుడు మా పిల్లలు వాళ్ళ డాడీ అంటే సాఫ్ట్వేర్ అట్లా అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు హరీష్ మా అమ్మ ఒక యూట్యూబర్ అని చెప్తున్నారు. అది యూట్యూబ్లో ఎంత సక్సెస్ అయినా అవ్వకపోయినా నాకంటూ ఒక పని ఉంది కాబట్టి నాకంటూ ఒక రికగ్నేషన్ కూడా ఉంది. మీ మదర్ ఏం చేస్తారంటే మా అమ్మ ఒక యూట్యూబర్, మా అమ్మకి ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు డెఫినెట్గా ఆ ఐడెంటిటీ మనకు ఉండాలి అంటే ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయవచ్చండి.
జస్ట్ కష్టపడాలి అని నేచర్ అనుకుంటే చాలు, డెఫినెట్గా సపోర్ట్ అయితే వస్తుంది పైనుంచి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే డెఫినెట్గా అయితే నా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఎవరికైనా నీడ్ ఉంది వీడియో అనుకుంటే అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.